హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో మరి ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను శ్వాస తెలిసి పీల్చుకో, తెలివి తెచ్చుకో, శ్వాసని ముందు ఈ రహస్యం తెలుసుకో అన్న ఈ పుస్తక పఠనంతో మీ ముందుకు వస్తున్నాను. సో ఇది పార్ట్ 3 గా మీ ముందుకు వస్తున్నాను. కొంచెం కొంచెం, ఎందుకంటే కొంత జ్ఞానంతోనే మనం ఎక్కువ జ్ఞానం సంపాదించుకుందాం అని చెప్పేసి అందుకొరకే నేను చిన్న చిన్న వీడియోస్ చేసి పెడుతున్నానండి. అర్థం కావాలని, నెమ్మదిగానే అర్థం చేసుకుందామని. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఎక్కడ దాకా స్టాప్ చేసుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఏంటంటే చెప్తున్నారు ఇక్కడ, కనుక మీ కష్టాలు మీరే తెచ్చుకుంటారు. శ్వాసించటం తేలిక, తీరా కష్టాల్లో భగవంతున్నో సద్గురువులను నిందిస్తుంటారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ ఎంతో స్పష్టంగా తెలియచేస్తోన్న దివ్యాత్మల ఆవేదనను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం అని అంతటి దాకా మనం కంప్లీట్ చేసుకోవటం జరిగింది. సో ఇప్పుడు కంటిన్యూ చేసేసుకుందాం. శ్వాస విద్య అన్నా, స్వర విజ్ఞానం అన్నా, శ్వాస మహావిజ్ఞానాన్ని గురించి తెలుసుకోవటమే. శ్వాస విద్య అన్నా, స్వర విజ్ఞానం అన్నా, శ్వాస మహావిజ్ఞానాన్ని గురించి తెలుసుకోవటం అనే అర్థం. మనిషి రోజుకు 21,600 సార్లు శ్వాసిస్తాడు. అలా కాకుండా అంతకంటే తక్కువ శ్వాసలని కనుక తీసుకోగలిగితే ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నానే. మనిషి రోజుకు 21,600 సార్లు శ్వాసిస్తాడు. అలా కాకుండా అంతకంటే తక్కువ శ్వాసలని గనక తీసుకోగలిగితే 21,600 సార్ల కంటే తక్కువ శ్వాసలని మనం తీసుకోగలిగితే మన ఆయుర్దాయాన్ని, మన ఆయుష్ని పెంచుకోవచ్చంట. మనం డబ్బును ఎలాగైతే పొదుపుగా వాడుకోవాలనుకుంటామో అంతకంటే ఎక్కువగా మన శ్వాస పుంజాలను పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలి అని చెబుతున్నారు. వామ్మో, ఎంత ఉంది కదా ఇందులో. ఆదాయానికి మించి డబ్బులు ఖర్చు చేస్తే ఎలాగైతే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అలాగే లోతుగా శ్వాస తీసుకోవటం చెయ్యకుండా బయటకొదిలే శ్వాస సరిగా వదలకపోతే జీవితం గాడి తప్పుతుంది. చాలా చాలా రహస్యం దాగుందండో ఏ శ్వాసలో మొదలయ్యింది ఆ రహస్యం ఏమో తెలుసుకోవటం. సో జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఇది మళ్ళీ రిపీట్ చేసి చదువుతున్నాను. ఆదాయానికి మించి డబ్బులు ఖర్చు చేస్తే ఎలాగైతే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అలాగే లోతుగా శ్వాస తీసుకోవటం చెయ్యకుండా బయటకొదిలే శ్వాస సరిగా వదలకపోతే జీవితం గాడి తప్పుతుంది అంటున్నారు. సుమారు మనిషి 100 సంవత్సరాలు జీవించాలంటే రోజుకు 21,600 సార్లు శ్వాసించాలి. 100 సంవత్సరాలు జీవించాలని మనకు కనుక ఉంటే కనుక రోజుకు 21,600 సార్లు శ్వాసించాలంట. ఇది 100 ఏళ్లకు సరిపడా. అంటే సుమారు ఒక నిమిషానికి 14 నుంచి 15 సార్లు శ్వాస తీసుకోవాలి. అలా కాకుండా రోజుకు 21,600 సార్లకు బదులు రోజుకు 30,000, 40,000 చొప్పున శ్వాసలను ఖర్చు చేసుకుంటూ ఉంటే ఆయుర్దాయం త్వరగా తీరిపోతుంది. చూడండి, 21,600 సార్లు తీసుకుంటే 100 ఏళ్ళంట ఒకరి జీవితం. సో అలాంటిది 30 కంటే 40,000 సార్లు ఎక్కువ ఆయుర్దాయం తీసుకుంటే మన శ్వాసలు అన్ని వేల సార్లు తీసుకుంటే మన ఆయుర్దాయం త్వరగా తీరిపోతుంది అని చెబుతున్నారు. నిజానికి మనిషి యొక్క ఒక జీవి యొక్క ఆయుర్దాయం సంవత్సరాలలోనో నెలల్లోనో ఉండదు. ఉదాహరణకు ఒక శిశువుకు 3 నెలలే ఆయుర్దాయం గనక ఉంటే ఆ శిశువుకు భగవంతుడిచ్చిన 19,44,000 శ్వాసలు ఖర్చయిపోయిన వెంటనే జీవుడు
ఆ శిశువు శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, మనకేమి యాక్చువల్‌గా బిడ్డ పుడితే గనక మనం ఏమనుకుంటాం, ఒక రోజు బిడ్డ, 2 రోజులు బిడ్డ, సో, ఒక నెల అయ్యింది, 2 నెలలయ్యింది అని మనం అలా రోజులు గడిచే దాన్ని బట్టి ఇన్ని నెలలు, ఇన్నేళ్ళు అని మనం ఎలాగైతే డిసైడ్ ఇక్కడ చేసుకుంటామో, యాక్చువల్‌గా అయితే బిడ్డ పుట్టేది శ్వాస లెక్కింపుతో బిడ్డ పుడుతుందన్నమాట. సో, అలా మనం అయితే గనక ఎలా సంవత్సరాల్లోనో, నెలల్లోనో ఉండదు ఒక మనిషి యొక్క ఒక జీవి యొక్క ఆయుర్దాయం అని చెప్తున్నారిక్కడ. ఒక శిశువు 3 నెలలే ఆయుర్దాయం గనక ఉంటే, ఆ శిశువుకు భగవంతుడిచ్చిన 19,44,000 శ్వాసలు ఖర్చయిపోయిన వెంటనే జీవుడు ఆ శిశువు శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు అంటున్నారు. అంటే రోజుకు 21,600 సార్లు చొప్పున 90 రోజులకు ఆయుర్దాయం తీరిపోతుంది అని అర్థం. ఆ శ్వాసలను పొదుపుగా వాడుకోగలిగితే మన ఆయుర్దాయాన్ని ఆశ్చర్యకరమైన రీతిలో మనమే మనకు కావలసినంతగా పెంచుకోవచ్చు. సో, పొదుపుగా వాడుకోవాలంటే మరి ఎలా పొదుపుగా వాడుకోవాలో కూడా ఆ టెక్నిక్ కూడా మనకు చెప్పింటారు కదా! ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకునే శ్వాసించటం అనే విద్యను ఆకళింపు చేసుకున్న ఎందరో దివ్యాత్మలు, సమర్థ సద్గురువులు వేల సంవత్సరాల నుంచి హిమాలయాల్లో శంబల గ్రామంలో నేటికి సజీవంగా జీవిస్తూ రుజువు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, వీళ్ళంతా కూడా ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో ఏళ్లుగా హిమాలయాల్లో శంబాల్ అనే గ్రామంలో నేటికి సజీవంగా జీవిస్తూ వస్తున్నారంట ఋషులు వారంతా కూడా, మాస్టర్స్ వారంతా కూడా. సో హిమాలయన్ మాస్టర్స్ అని పిలువబడే దివ్యాత్మలు మానవ జాతిని ఉద్దేశించి పేర్కొన్న వాక్యాలు దీన్ని నిర్దిష్టంగా రుజువు చేస్తున్నాయి. వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరు జీవిస్తోన్న పరమాద్భుత కాలం కొరకు మేమంతా ఎంతో ఆతృతతో ఎదురు చూసాము. ఈ విశేష కాలము యొక్క విశేషత, విచిత్రత, విలక్షణత, విలువలను మీరు సాధారణమైనదిగా భావిస్తున్నారు. అలా కాదు. వివేకంతో అపూర్వమైన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ శ్వాసలను, శబ్దాలను ఉపయోగించుకోండి. తద్వారా ప్రజ్ఞానవంతులుగా తయారై మీరు శంబలవాసులకు సహకరించండి. మీ జన్మలు ధన్యత పొందుతాయి అని చెప్తున్నారు. అది శ్వాసలో దాగి ఉన్న రహస్యం మనకి ఇప్పుడు అర్థమైంది కదూ. మహానుభావులు, ఋషులు వాళ్ళంతా కూడా ఇంత ఆయుర్దాయంతో యంగ్‌గా వాళ్ళు ఎప్పుడూ యువత ఎలాగైతే ఒక తేజస్సుతో కూడుకొని ఉంటారో, సో అలాగే ఉంటారు వాళ్ళెప్పుడు కూడా ఒక తేజస్సుతో కూడుకొని ఉంటారు. అలాగే నిత్య యవ్వనంగా కూడా ఉంటారు. మరి ఎలా ఉంటారంటే ఇప్పుడు మనకి ఈ రహస్యం బోధపడుతూ వస్తోంది ఈ శ్వాస అన్న ఈ పుస్తకం ద్వారా. అందుకే తెలిసి పీల్చుకో తెలివి తెచ్చుకో అని చాలా చక్కని టైటిల్ అంటూ అందించారండి మనకు. సో ఇంతటితో ఈరోజు ఈ పుస్తక పఠనాన్ని కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ మరొక ఎపిసోడ్ తో, మరొక విభాగంతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరి అంతకంటే ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని లైక్ చేయడం, షేర్ చేయడం మరవకండే అస్సలు కూడా. సో అలాగే సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో ఇక ముందు ఇంకా ఉంటాము. సో అలాగే ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఈ డిసెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు మన ఛానల్లోనే ప్రతిరోజు సాయంత్రం 7:30 నుండి 9 గంటల వరకు ఇన్నర్ యాత్ర 3.0 అన్న యువత కార్యక్రమం, యువత కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది ఆ కార్యక్రమం జరుగుతోందండి. సో అందరు కూడా ఈ లింక్ ద్వారానే వీక్షించాలని కోరుకుంటున్నాను. అలాగే అప్లోడ్ కూడా చేస్తున్నాను, రికార్డ్ చేసి మళ్ళీ అదే అప్పుడైనా వీక్షించండి ఫ్రెండ్స్. యువత ధ్యానం చేస్తే మరి ఎలా రూపు దాల్చి ఉంటారో అక్కడ మనం చూడొచ్చు. వారి జ్ఞానాన్ని మనమంతా కూడా అందుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.